డబ్బు గురించి మనం చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు వింటూ పెరిగాము. డబ్బు అన్నీ కాదు అని ఒకరంటే, డబ్బే జీవితం అని ఇంకొకరు అంటారు. అయితే నిజమేంటంటే మన నిర్ణయాలు, మన రిలేషన్షిప్స్, మన రెస్పెక్ట్ ఇవన్నీ డబ్బు మన జీవితంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాయి, డబ్బు మన జీవితంలో లేనప్పుడు మరో విధంగా ఉంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి మనిషి జీవితం అంతా ఎప్పుడు డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈఎంఐలు, రెంట్లు, స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు ఇవన్నీ వారి మీద ఒక కనిపించని ఒత్తిడిని సృష్టిస్తూ ఉంటాయి. అందువల్ల డబ్బు గురించి మరికొన్ని చేదు నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవే చివరికి మనల్ని రక్షిస్తాయి, మన జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి ఈ వీడియోలో మనం డబ్బుకు సంబంధించిన మరికొన్ని చేదు నిజాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ వీడియోకు కనీసం మీరు 5,000 లైక్స్ ఇస్తే ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి మా టీంకు ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, మెటీరియలిస్ట్ వర్సెస్ ఎమోషనల్ ఫూల్. సాధారణంగా మనుషుల్లో 2 రకాల వారు ఉంటారు. ప్రేమను డబ్బుతో కొనలేము అనేవారు ఒక రకం వారైతే, డబ్బును ప్రేమించేవారు రెండో రకం వారు. అయితే ప్రేమను డబ్బుతో కొనలేమని చెప్పే వ్యక్తులు సాధారణంగా తమ జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత అనుభవించని వాళ్ళై ఉంటారు, లేదంటే రొమాంటిక్ ఐడియాలజీతో జీవించే వాళ్ళై ఉంటారు అని చెప్పవచ్చు. వీరు ప్రేమ అనే దాన్ని ఒక ఎమోషనల్ సెక్యూరిటీ లాగా భావిస్తుంటారు. అందువల్ల ప్రేమ ఉంది కాబట్టి డబ్బు లేకపోయినా బ్రతకొచ్చని, ప్రేమే ప్రధానమని సులువుగా చెప్పేస్తూ ఉంటారు. అయితే డబ్బు మీద ప్రేమ ఉన్న వ్యక్తులు సాధారణంగా చిన్నతనంలో పేదరికంలో పుట్టి ఆకలి, అవమానంతో పెరిగి ప్రమాదకరమైన పరిస్థితుల్ని అనుభవించిన వారై ఉంటారు. లేదంటే డబ్బు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు గొడవపడడం, ఇల్లు కూలిపోవడం, చదువు ఆగిపోవడం చూసిన వారైనా ఉంటారు. అందువల్ల వీరు డబ్బు ఉంటేనే గౌరవం, స్వేచ్ఛ, భద్రత, ఆత్మవిశ్వాసం వస్తాయని నమ్ముతారు. అలాంటి వారికి డబ్బు కేవలం కాగితాలు కాదు, డబ్బు అనేది ఆత్మగౌరవం, జీవిత హక్కు, రక్షణ కవచం అని చెప్పవచ్చు. అందుకే వీరు డబ్బును ప్రాణంతో సమానంగా ప్రేమిస్తారు. ఎందుకంటే డబ్బు వారి జీవితంలో ఎప్పుడూ లభించని ప్రేమని, భద్రతని, గౌరవాన్ని ఇస్తుంది కాబట్టి. అయితే మొదటివాడు రెండో వాడిని మెటీరియలిస్ట్ అని తిట్టేస్తాడు, రెండోవాడు మొదటి వాడిని అనుభవం లేని రొమాంటిక్ ఫూల్ అని తిట్టేస్తాడు. అయితే నిజమేంటంటే ప్రేమను డబ్బుతో నేరుగా కొనలేం, కానీ డబ్బు లేకపోతే చాలామంది ప్రేమను పొందలేరు, నిలబెట్టుకోలేరు. ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా డబ్బు లేకపోవడం వల్ల తమ గౌరవాన్ని, కలల్ని, ప్రేమను కోల్పోయారో వాళ్లకు డబ్బు ఒక ఎమోషనల్ నీడ్ అవుతుంది. డబ్బు వాళ్లకు ప్రేమ కంటే ముఖ్యమైనదిగా మారిపోతుంది. ఎందుకంటే ప్రేమ వారిని రక్షించలేదు, కానీ డబ్బు మాత్రమే వారిని రక్షిస్తుందని వారు నమ్ముతారు. కాబట్టి అనుభవించిన వారికే తెలుస్తుంది డబ్బు మీద ప్రేమ ఉండడం ఎంత బలమైందో, ఎంత నిజమైందోనని. నెంబర్ 2, మనీ యొక్క 21వ శతాబ్దపు నిర్వచనం. సాధారణంగా మనీ అంటే డబ్బు లేదా ధనం అని అర్థం. మంత్లీ అవుట్ఫ్లో ఆఫ్ నెట్ ఎర్నింగ్స్ ఇయర్లీ అని కూడా అర్థం. అంటే నీ జీవితం నడవడానికి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కావాల్సిన డబ్బు అని అర్థం. అయితే 21వ శతాబ్దంలో మనీకి ఉన్న అర్థం పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఆ అర్థం ఏంటంటే మేనేజింగ్ అదర్స్ నెట్వర్త్ వితౌట్ ఎంగేజింగ్ యువర్స్. అంటే మీ సొంత డబ్బును ఉపయోగించకుండా ఇతరుల డబ్బును నిర్వహించి డబ్బు సంపాదించడం. ఈ రోజుల్లో న్యూ ఏజ్ మిలియనీర్లు, బిలియనీర్లు చాలా మంది ఈ పద్ధతిని ఉపయోగించి ధనవంతులుగా మారారు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు. వీరు తమ దగ్గర కోట్ల రూపాయలు లేకపోయినా వేల కోట్ల ఇన్వెస్టర్ల డబ్బును నిర్వహించి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. అలాగే జొమాటో, స్విగ్గీ, ఓలా, ఓయో లాంటి కంపెనీలు గమనించండి. ఈ కంపెనీలని తమ సొంత డబ్బుతో $1 బిలియన్ కంపెనీలుగా ఎదగలేదు. ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల డబ్బును ఉపయోగించుకుంటున్నాయి. ఆ కంపెనీలో పనిచేసే వారి సమయాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించుకున్నాయి. వీటితో పాటు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ను కూడా ఉపయోగించుకున్నాయి. వీటన్నిటిని విపరీతంగా ఉపయోగించుకోవడం వల్లే అవన్నీ $1 బిలియన్ కంపెనీలుగా ఎదగగలిగాయి. ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు బ్యాంక్ లోన్ తీసుకొని ఫ్లాట్ కొంటారు, టెనెంట్ రెంట్తో ఈఎంఐలు కడతారు, ప్రాపర్టీలో పెరిగాక అమ్ముకొని లాభాలు సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుత కాలంలో నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది పెద్ద విషయం కాదు. నీ సొంత డబ్బు లేదా నీ రిస్క్ ఖర్చు చేయకుండా ఎలా మేనేజ్ చేస్తావో అదే నీ నిజమైన సంపద. అలాగే పూర్వ రోజుల్లో డబ్బు పొదుపు చేసి దాన్నే పెట్టుబడిగా ఉపయోగించేవారు. కానీ 21వ శతాబ్దంలో నిజమైన ధనవంతులు
తమ డబ్బును రిస్క్ చేయడం లేదు, లీవరేజ్ను ఉపయోగించుకుని డబ్బు సంపాదిస్తున్నారు. లీవరేజ్ అంటే తక్కువ మొత్తంలో పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో ఆస్తిని నియంత్రించే సామర్థ్యం అని అర్థం. ఇక్కడ పెట్టుబడి కేవలం ఇతరుల డబ్బు మాత్రమే కాదు, ఇతరుల సమయం కూడా కావచ్చు, ఇతరుల నైపుణ్యం కూడా కావచ్చు, అలాగే ఇతరుల నెట్వర్క్ కూడా కావచ్చు. ప్రస్తుత కాలంలో వీటన్నిటిని సమర్థవంతంగా ఉపయోగించుకున్న వారు మాత్రమే వేగంగా ధనవంతులుగా మారగలుగుతున్నారు. ఇక నెంబర్ 3, మనకు అవసరం లేకుండా ఏదైనా కొనుగోలు చేస్తే డబ్బు మాత్రమే కాదు, మన టైం కూడా వృధా అవుతుంది. సాధారణంగా మనం మనకు అవసరం లేని వస్తువులు కూడా కొంటూ ఉంటాం. ఉదాహరణకు 5,000 రూపాయల స్మార్ట్ వాచ్లు, 15,000 రూపాయల ఎయిర్ పాడ్లు, అలాగే కనీసం ఒక్కసారి కూడా పూర్తిగా వాడని 2,000 రూపాయల బట్టలు. అయితే ఇలాంటివి కొన్నప్పుడు మనం కేవలం మన డబ్బు మాత్రమే వృధా అవుతుంది అని అనుకుంటాం. కానీ ఇలాంటివి కొన్నప్పుడు కేవలం డబ్బు మాత్రమే కాదు, అంతకంటే విలువైన సమయం కూడా వృధా అవుతుంది. అదేలాగా అంటే మనం వాటిని కొనడానికి 5,000 నుండి 10,000 వరకు డబ్బు ఖర్చు పెట్టి ఉంటాం. అయితే ఆ డబ్బును సంపాదించడానికి మనకు కనీసం 5 రోజుల్లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో పడుతుంది. అంటే దాదాపు 1-2 వారాల మన జీవితాన్ని సింపుల్గా ఉపయోగంలోని ఆ వస్తువుకు బలిస్తున్నాం అనమాట. కానీ అలా ఆ డబ్బుని వ్యర్థం చేయకుండా పెట్టుబడి పెట్టుంటే ఆ డబ్బే భవిష్యత్తులో లక్షలుగా ఉండేది. కేవలం 10,000 లక్షలుగా మారతాయా అని మీకు ఒక సందేహం వస్తే మీరు విప్రో స్టాక్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. 1980లో విప్రో స్టాక్లో 10,000 పెట్టుబడి పెట్టి 2015 వరకు వేచి చూసిన వారి సంపద అక్షరాల 639 కోట్లయింది. అదేవిధంగా మీరు డబ్బు రూపంలో వృధా చేసిన ఆ 1-2 వారాల సమయాన్ని ఏదో ఒక స్కిల్ కోసం ఖర్చు చేస్తుంటే నెలకు అదనంగా మరింత ఆదాయం సంపాదించి పెట్టగలిగే స్కిల్ నేర్చుకుని ఉండేవారు. అందుకే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు 1,000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదున్న ఏ వస్తువును కొనే ముందైనా 2 ప్రశ్నలు వేసుకుంటారు. మొదటిది, రాబోయే 6 నెలల్లో ఇది నాకు నిజంగా అవసరం అవుతుందా లేదా అని. రెండవది, ఇది భవిష్యత్తులో నాకు డబ్బు సంపాదించి పెడుతుందా లేదా, లేదంటే కనీసం నా సమయాన్నైనా ఆదా చేస్తుందా లేదా అని. ఈ రెండింటిలో దేనికైనా సమాధానం లేదు అని వస్తే వారు దాన్ని కొనరు. కాబట్టి ఇక నుంచి మీరు కూడా ఏ వస్తువునైనా కొనే ముందు ఒక్కసారి ఆగి ఇది నా జీవితంలో 100 గంటలకు విలువైందా కాదా అని ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న మీ డబ్బును, మీ విలువైన సమయాన్ని కాపాడుతుంది. ఇక 4వది, మనీ గ్రోస్ ఆన్ స్కిల్స్ నాట్ ట్రీస్. అంటే చెట్టు మీద డబ్బు పండదు, కేవలం నీలో ఉన్న నైపుణ్యం వల్ల మాత్రమే డబ్బు పండుతుంది అని. పన్ను కాయడానికి చెట్టుకు ఎండ, నీరు, ఎరువు అవసరమైనట్టు మన దగ్గరకు డబ్బు రావాలంటే మన దగ్గర కూడా డబ్బు సంపాదించి పెట్టగలిగే ఏదో ఒక విలువైన స్కిల్ తప్పకుండా ఉండాలి. సాధారణంగా నైపుణ్యాన్ని డబ్బును ఆకర్షించే అయస్కాంతంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపరు లక్షల్లో సంపాదించగలుగుతాడు, ఎందుకంటే అతని దగ్గర కంపెనీలకు అవసరమైన యాప్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు తయారు చేయగలిగే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. ఒక టాప్ సర్జన్ కోట్లు సంపాదించగలుగుతాడు, ఎందుకంటే అతని దగ్గర ప్రాణాలు కాపాడగలిగే స్కిల్ ఉంది కాబట్టి. అలాగే ఒక కంటెంట్ క్రియేటర్ లక్షలు సంపాదించగలుగుతాడు, ఎందుకంటే అతని దగ్గర మిలియన్ల మందిని ఎంటర్టైన్ చేయగలిగే స్కిల్ ఉంది కాబట్టి. దీన్ని బట్టి నైపుణ్యం ఉన్నవారు సమస్యను ఇతరుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో మాత్రమే కాకుండా ఖచ్చితత్వంతో పరిష్కరించగలుగుతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఏ సమస్య ఉన్న వ్యక్తి అయినా తమ సమస్యను పరిష్కరించడానికి ఇతరుల కంటే నైపుణ్యం ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా ధనవంతుల్లో కూడా 99% ధనవంతులు ఒకటి కంటే ఎక్కువ హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకొని వాటిని మరింత మెరుగుపరుచుకున్న వారే కనిపిస్తారు. ఉదాహరణకు ఎలాన్ మస్క్ తీసుకోండి. ఆయన రాకెట్ సైన్స్తో పాటు సాఫ్ట్వేర్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే బ్యాటింగ్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ ఇంకా ఫిట్నెస్కి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు. అలాగే నైపుణ్యం అనేది కంపౌండింగ్ ఎఫర్ట్ లా కూడా పనిచేస్తుంది. అదేలాగంటే మీరు రోజు మీ నైపుణ్యాన్ని 1% మెరుగుపరుచుకున్న 1 సంవత్సరంలో మీరు 37 రెట్లు బెటర్ అవుతారు. అందువల్ల ఒకే స్కిల్ ఉన్న 30 ఏళ్ల వ్యక్తి 23 ఏళ్ల వ్యక్తి కంటే 10 రెట్లు సంపాదించగలుగుతాడు. కాబట్టి మీరు కూడా ఒక హై డిమాండ్ ఉన్న స్కిల్ ఎంచుకోండి. రోజుకు కనీసం 1-2 గంటలు దాన్ని నేర్చుకోవడానికి కేటాయించండి. ఇలా 2-3 సంవత్సరాలు కంటిన్యూగా చేయగలిగితే మీరు కూడా డబ్బును
ఆటోమేటిక్గా ఆకర్షించగలుగుతారు. ఇక ఐదోది, విజయవంతమైన వ్యక్తులు డబ్బును కాదు తమ అభిరుచిని అనుసరిస్తారు, కానీ వారి సక్సెస్ డబ్బును ఆకర్షిస్తుంది. చాలా మంది డబ్బు సంపాదిస్తేనే లైఫ్ సెటిల్ అవుతుంది అని అనుకుంటారు. ఇది 100కి 100 రూపాయలు నిజమే కావచ్చు, కానీ దీనికి విరుద్ధంగా మన ప్యాషన్ని ఫాలో అయినప్పుడు కూడా మన లైఫ్ సెటిల్ అవుతుంది. ఎంత లేట్ అయినా సరే మనల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. ప్యాషన్ అంటే అభిరుచి, ఎక్కువ ఇష్టం అని అర్థం. కొంతమందికి కుకింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి రైటింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, మరికొంతమందికి టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిలో ప్యాషన్ ఉంటుంది. కానీ చాలామంది తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ప్యాషన్ని చంపుకుంటూ ఉంటారు. అయితే ప్యాషన్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే, ప్యాషన్తో పనిచేసేటప్పుడు మనకు ఏమాత్రం బోరుగా అనిపించదు, ఎనర్జీ తక్కువైన ఫీలింగ్ కూడా కలగదు. అంటే ప్యాషన్ అనేది మనల్ని ముందుకు లాగే శక్తిలాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్యాషన్తో ఉన్న వాళ్ళు డబ్బు పట్ల భయంతో కాకుండా పని పట్ల ప్రేమతో చేస్తారు. దీనివల్ల పనిలో క్వాలిటీ పెరుగుతుంది, క్రియేటివిటీ ఆటోమేటిక్గా వస్తుంది. వీటితో పాటు కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఒక పనిని నిజంగా ఇష్టపడినప్పుడు మాత్రమే, ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్విరామంగా ఆ పని మీద 5,000 గంటలు 10,000 గంటలు ఖర్చు చేయగలుగుతారు. అయితే 10,000 గంటల రూల్ ప్రకారం ఎవరైతే ఒక పనిలో 10,000 గంటలు పనిచేస్తారో వారు ఆ రంగంలో టాప్ 1%లోకి చేరుకుంటారు. టాప్ 1% నైపుణ్యం ఉన్న వాళ్ళు సమాజానికి టాప్ క్లాస్ క్వాలిటీని అందిస్తారు. దానికి తగ్గట్టే సమాజం కూడా వారికి భారీగా డబ్బు చెల్లిస్తుంది. అలాగే 9 to 6 జాబులు చేసేవారు గడియారం చూస్తూ పనిచేస్తుంటారు. అదే ప్యాషన్తో పనిచేసేవారు రాత్రి 2 గంటలైనా పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకది పని కాదు, వాళ్ళకది ఆనందం. డబ్బు కోసం చేసే పని మొదట్లో ఉత్సాహంగా ఉంటుంది, ఆ తర్వాత బోరు కొడుతుంది, అందుకని మధ్యలో ఆపేస్తారు. ప్యాషన్ ఉంటే ఫెయిల్యూర్ వచ్చినా డబ్బు రాకపోయినా కూడా కొనసాగిస్తారు. ఎలాన్ మస్క్కి స్పేస్ ట్రావెల్ అంటే పిచ్చి ప్రేమ. 2008లో స్పేస్ ఎక్స్ 3 సార్లు రాకెట్ పేలింది, దివాలా తీసే దశకు వచ్చింది. డబ్బు కోసం అయితే ఆపేసేవాడు, కానీ ప్యాషన్ ఉంది కాబట్టి కొనసాగాడు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ విలువ $350 బిలియన్. చివరిగా చెప్పేది ఏంటంటే, డబ్బును వెంబడిస్తే డబ్బు పారిపోతుంది, అదే మీరు మీ అభిరుచిని వెంబడిస్తే డబ్బే మిమ్మల్ని వెంబడిస్తుంది. ఇక నెంబర్ 6, నీది కాని ఇల్లు, నీది కాని కారు, నీది కాని డబ్బు, వీటితో ఫోటోలు పెట్టడం. దీన్నే ఈ రోజుల్లో యువతలో విపరీతంగా కనిపిస్తున్న ఒక డిజిటల్ వ్యాధి అని చెప్పవచ్చు. తమవి కాని లగ్జరీ కార్లు, 5 స్టార్ హోటల్ లాబీలు, ఖరీదైన బ్రాండెడ్ వస్తువుల దగ్గర నిల్చొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో రిచ్ అండ్ హ్యాపీ అంటూ పోస్టులు పెట్టడం. దీని వెనుక ప్రధానంగా 4 కారణాలు ఉంటాయి. మొదటిది, తక్కువ ఖర్చుతో తక్షణమే హై స్టేటస్ ఇమేజ్ని సృష్టించుకోవాలనే తాపత్రయం. సైకాలజీలో దీన్ని సోషల్ కంపారిజన్ థియరీ అంటారు. అంటే ఇతరులతో పోల్చుకొని తనను తాను పై స్థాయిలో చూపించుకోవాలనే తపన. రెండవ కారణం, లో కాస్ట్ సిగ్నలింగ్. ఇది గొప్పవాడిలా కనిపించే చవకైన మార్గాల్లో ఒకటి. నిజంగా లగ్జరీ కార్ కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, కానీ షోరూమ్ ముందు నిల్చొని ఫోటో దిగితే అదే ఇల్యూషన్ ఉచితంగా 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మూడవ కారణం, ఫోమో, ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్. కొంతమందికి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ సర్కిల్లో ఉండేవారు దుబాయ్ బీచ్లు, ప్రైవేట్ జెట్లు, లంబోర్గినీల దగ్గర ఫోటోలు పెడుతుంటే నేను ఇంకా వెనకబడి ఉన్నాను అనే భయం పుట్టుకొస్తుంది. అందువల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీరు కూడా ఖరీదైన కార్ల దగ్గర, హోటల్ లాబీల దగ్గర సెల్ఫీలు దిగి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక 4వ కారణం, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ సైకాలజీ. చాలా మంది యువకుల జేబులో డబ్బు లేకపోయినా ఇమేజ్ మాత్రం కోటీశ్వర్లా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన సమాజంలో ఇప్పుడు మొదటి ప్రశ్న ఎంత సంపాదించావు గా మారిపోయింది. అంతేకాకుండా పెళ్లి సంబంధాలు, ఉద్యోగాలు, స్నేహితుల సర్కిల్ అన్ని డబ్బు, స్టేటస్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఫలితంగా తమలో నిజమైన ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు బయటి వస్తువులతో తమ విలువను పెంచుకొని నేను కూడా వాల్యూ ఉన్నవాడిని అనే భ్రమను సృష్టించాలని అనుకుంటున్నారు. అయితే వీరంతా ఈ డిజిటల్ మాయ ఎక్కువ కాలం ఉండేది కాదని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫేక్ అనేది ఎప్పటికీ రియాలిటీని భర్తీ చేయదు కూడా. అంతేకాకుండా నిజమైన ధనవంతులకు ఎప్పుడు షోరూమ్ ముందు నిలబడి ఫోటో దిగే అవసరం ఉండదు, వారు ఎప్పుడు షో ఆఫ్ చేయరు. ఇక 7వది, డబ్బు ఎరువు లాంటిది. పేర్చి పెట్టుకుంటే దుర్వాసన వస్తుంది, చుట్టూ జల్లితే పంటలు పండుతాయి. ఎరువు అంటే ఫెర్టిలైజర్. ఇది కొత్తగా దేన్ని సృష్టించదు, అది కేవలం మొక్కలు పెరగడానికి మాత్రమే సహాయం చేస్తుంది. అలాగే డబ్బు కూడా కొత్తగా ఏమీ సృష్టించదు, అది ఇప్పటికే ఉన్న ఆలోచనలు,
కళలు వ్యాపారాలుగా మారడానికి, అప్పటికే ఉన్న వ్యాపారాలు పెరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ఎరువంతా ఒక్క చోటే పేరుకుపోతే ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది. ఓవర్ ఫర్టిలైజేషన్ కారణంగా చుట్టూ ఉన్న మొక్కలన్నీ కాలిపోతాయి. దూరంగా ఉన్న మొక్కలు పెరుగుదల లేకుండా ఉండిపోతాయి. డబ్బు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. డబ్బంతా ఒకే వ్యక్తి దగ్గర లేదంటే ఒకే కుటుంబం దగ్గర ఉండిపోతే వారిలో అహంకారం, ఒంటరితనం పెరిగిపోతాయి. ఇక వారి సంతానం కూడా బాధ్యత లేకుండా పెరిగి డబ్బు విలువ తెలియకుండా నాశనం అవుతారు. డబ్బంతా ఒకే చోట ఉండిపోవడంతో సమాజంలోని మిగతా వాళ్ళకు ఆ డబ్బు అందదు. దీనివల్ల ద్వేషం, అసమానతలు పెరిగిపోతాయి. అలా కాకుండా ఎరువును ప్రతి ఒక్క మొక్కకు అందేలా చేస్తే పొలం మొత్తం పచ్చగా తయారవుతుంది. పంట కూడా బాగా పడుతుంది. రైతు కూడా సంతోషంగా ఉంటాడు. దీనివల్ల గ్రామాలు బాగుపడతాయి. అదేవిధంగా డబ్బును కూడా అందరికీ ఉపయోగపడేలా చేయగలిగితే ఎంతోమంది ఉద్యోగాలు పొందుతారు, కొత్త వ్యాపారాలు పుడతాయి, ఆవిష్కరణలు జరుగుతాయి, విద్య, ఆరోగ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అభివృద్ధి చెందుతాయి. డబ్బు ఉన్నవారు కూడా గొప్ప గౌరవాన్ని, ఆనందాన్ని, శాశ్వతమైన పౌరసత్వాన్ని పొందుతారు. ఉదాహరణకు టాటాలు, బిర్లాలు, అంబానీలు తమ డబ్బును హాస్పిటల్స్కి, యూనివర్సిటీలకు, ఫౌండేషన్స్ ద్వారా అందజేస్తూ దేశం పచ్చగా మారడానికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక ఫైనాన్షియల్ కోణంలో చూస్తే ₹1 మీ జేబులో అలాగే ఉండిపోతే అది కేవలం ₹1 మాత్రమే అవుతుంది. అలా కాకుండా అదే ₹1 మీరెవరికైనా ఖర్చు చేసి చూడండి. ఆ రూపాయి మళ్ళీ మార్కెట్లో తిరుగుతుంది. దానివల్ల మరో ₹3 నుండి ₹7 సృష్టించబడతాయి. దీన్నే వెలాసిటీ ఆఫ్ మనీ అంటారు. అందుకే ధనవంతులు డబ్బు దాచి పెట్టకూడదు, డబ్బును ఖర్చు చేయాలి, లేదంటే పెట్టుబడి పెట్టాలని ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. ఈ వీడియోలో మీరు చూసిన ప్రతి చేదు నిజానికి మన జీవితాల నుండి వచ్చిన పాఠాలే. కాబట్టి ప్రతి విషయాన్ని మీ జీవితంలో అవసరమైనప్పుడు తెలివిగా ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.